3 క్లాషెస్ అలా జరిగినాయి. సో మ్యాక్సిమం ఎవరెవరికి జరిగిందంటే ఫస్ట్ క్లాస్ వచ్చేసి రాము ప్రియా గారికి, ఫుడ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఫుడ్ సూపర్వైజర్ ప్రియా గారికి అండ్ మన రాము రాథోడ్. సో ఆయనకి జరిగింది ఎక్కడంటే సో తనుజ గారి దగ్గర తనుజ కాదు, సంజన గారి దగ్గర బయట వెళ్ళి ఆయన పార్కింగ్ ఏరియాలో సో అందరు కూర్చుంటే ఆయన వెళ్ళి ఫుడ్ తినడానికి వెళ్తారనమాట. సో ఆ తినడానికి వెళ్ళినప్పుడు తను ఆలూ కర్రీ ఇష్టపడి, అంటే తనకి ఆలూ కర్రీ అంటే ఇష్టం కదా. నేను మీ రఫీ ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నిన్న ఆల్రెడీ మనం బిగ్ బాస్ డే 1 యొక్క ఎపిసోడ్ ఫుల్ డే అంటే 24/7 చూసి మనం రివ్యూ అయితే ఇచ్చాము. రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో సో అది ఆల్రెడీ నేను నిన్న మీకు చెప్పడం జరిగిందనమాట. సో ఎవరెవరైతే అయితే బాగా ఆడుతున్నారో సో వాళ్ళ పేర్లు కూడా నేను మీకు చెప్పడం జరిగింది అండ్ ఆడియన్స్తో కూడా నేను షేర్ చేసుకున్నాను. ఈరోజు డే 2 అంటే మార్నింగ్ నేను ఆల్రెడీ 8 to 9, 10 అలా చూశాను. ఆ టైంలో అయితే బిగ్ బాస్ స్టార్ట్ అవ్వలేదు. మనకి 12 గంటలకి ఎగ్జాక్ట్గా బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయ్యింది. సో డే 1 అనేది నిన్న అలా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు డే 2 అనేది చాలా మంచిగా ఉండిపోతుంది. ఈ టాపిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో స్టిల్ ఇప్పుడు 11 o'clock అలా అవుతుంది. నేను ఈ వీడియో అయితే 11:30కి అలా చేస్తున్నాను. డే 2 నైట్ అనమాట. సో ఇప్పటికీ ఆల్రెడీ టాస్క్ జరుగుతూ ఉందన్నమాట. నేను ఆ టాస్క్ ఇప్పుడు చూసి రివ్యూ అనేది నేను స్టార్ట్ చేశాను. డే 2 ఎలా ఉంది, ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరి మాట తీరు ఎలా ఉంది, ఫ్యూచర్లో అంటే ఈ గేమ్లో ఎవరు చాలా అయితే బాగా ఆడగలరు ఇంకా అనేది నేను చెప్తాను. సో ఇంకా చెప్పబోయే ముందు ఈ టాపిక్లో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కదా ఒక లైక్ వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు టాపిక్ అయితే కనుక సో డే 1 కంప్లీట్ అయింది కదా. డే 2 12కి అలా స్టార్ట్ అయిందనమాట. సాంగ్ పుష్ప 2 సాంగ్తో, హే బిడ్డ నా అడ్డ సాంగ్తో. సో ఆ సాంగ్ అంతా డ్యాన్స్ అంతా చేశారు, బాగానే ఉంది. సో అలా డే 2 అనేది అలా స్టార్ట్ అయింది. సో కొన్ని క్లాషింగ్స్ జరిగినాయి అనమాట. ఈరోజు 3 క్లాషెస్ అలా జరిగినాయి. సో మ్యాక్సిమం ఎవరెవరికి జరిగిందంటే ఫస్ట్ క్లాస్ వచ్చేసి రాము ప్రియా గారికి, ఫుడ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఫుడ్ సూపర్వైజర్ ప్రియా గారికి అండ్ మన రాము రాథోడ్. సో ఆయనకి జరిగింది ఎక్కడంటే సో తనుజ గారి దగ్గర తనుజ కాదు, సంజన గారి దగ్గర బయట వెళ్ళి ఆయన పార్కింగ్ ఏరియాలో సో అందరు కూర్చుంటే ఆయన వెళ్ళి ఫుడ్ తినడానికి వెళ్తారనమాట. సో ఆ తినడానికి వెళ్ళినప్పుడు తను ఆలూ కర్రీ ఇష్టపడి, అంటే తనకి ఆలూ కర్రీ అంటే ఇష్టం కాబట్టి ఎవరికి ప్రియా గారికి. సో ఆవిడ వెళ్ళారు బయటికి అలా సరదాగా కొంచెం టేస్ట్ చేద్దామని చెప్పి. సో మన రాము రాతో కూడా కొంచెం జోవియల్గా ఒక చిన్న మాట అన్నారు. ఆ మాటకి ఆవిడ చాలా హర్ట్ అయ్యి లోపలికి వచ్చారనమాట. సో ఆవిడ తర్వాత మనం చూస్తుంటే కనుక ఆవిడ ఆ చిన్న టాపిక్ మీద ఏడవడం కూడా జరిగింది. సో రాము రాథోడ్ గారు సో సారీ చెప్పారు. సో అది వేరే విషయం, అది అక్కడితో ఖతమైంది. రాము రాథోడ్ పాపం చాలాసేపు బతిమలాడారు. బట్ మరి ప్రియా గారు ఏమో చాలా సీరియస్గా తీసుకున్నారు ఆ మ్యాటర్ని. సో అంత సీరియస్గా తీసుకోకుండా ఉంటే బాగుండు. ఎందుకంటే రాము రాథోడ్ కూడా వేరే విధంగా ఆలోచించి అనలేదని నా ఉద్దేశం. ఈజ్ ఏ గుడ్ పర్సన్. సో అలా అని చెప్పి ప్రియా గారు వేరేలా ఆలోచించి అంత సీరియస్ అవ్వాల్సినంత మ్యాటర్ కూడా కాదు. అంత వదిలేస్తే ప్రాబ్లం ఉండదు. చిన్న చిన్న వాటికి మనం ఏడ్చుకుంటా షోలో స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నా కొన్ని వీక్ పాయింట్స్ మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. సో బీ స్ట్రాంగ్. సో అక్కడితో ఖతం చేయాలి. సో దయచేసి సో ఆవిడ ఎడకుండా ఉంటే బాగుంటు అని నా సజెషను. అది ఒక పాయింట్. అక్కడితో అయిపోయిన తర్వాత షో ఇంకా కొంచెం నిదానంగా రన్ అవుతూ ఉంది. సో అలా రన్ అవుతూ ఉండగా ఇంకొన్ని క్లాషెస్ జరిగినాయి. అది ఎవరికి అంటే సంజన గారికి, దాని తర్వాత ఫ్లోరా సాయిని, ఈవిడికి. సో ఈ టాపిక్ ఏంటంటే సో వాష్రూమ్స్ ఉన్నాయి కదా, ఈ వాష్రూమ్స్లో సంజన గారు వాడారు. సో వాడినప్పుడు ఆ థింగ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ షాంపూస్, బాడీ లోషన్స్, హెయిర్ కండిషనింగ్స్ ఇవైతే ఎవరైతే ఉన్నాయో అవి అక్కడ పెట్టి మర్చిపోయారు ఆవిడ. సో ఈవిడ అక్కడ పెట్టి మర్చిపోయారు కదా. సో ఆ పెట్టి మర్చిపోయి ఏవైతే ఉన్నాయో అవి తీసుకురాకుండా అలా పెట్టేసిన ఇవి ఎవరైతే ఉన్నారో ఈ వాష్రూమ్స్ క్లీనింగ్ ఇవన్నీ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో ఈవిడ చూశారు వెళ్ళి, ఎవరు ఫ్లోరా సాయిని గారు చూశారు. సో అలా చూసినప్పుడు సంజన గారికి, ఫ్లోరా సాయిని గారికి చిన్న క్లాషెస్ లాగా డిస్కషన్ జరిగింది అక్కడ. సో ఆ డిస్కషన్ జరిగిన తర్వాత
ఆవిడ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర కొంచెం చెప్పుకొని ఏడవడం జరిగిందనమాట. సో జరిగింది ఓకే, బాగానే ఉంది ఇష్యూ. సో ఆలోచిస్తే ఇక్కడ ఏంటంటే టాపిక్ 1లో ప్రియా గారు ఏడ్చారు రాము రాథోడ్తో ఇష్యూ జరిగినప్పుడు. టాపిక్ 2లో ఇక్కడ మన సంజన గారికి ఫ్లోరా గారికి జరిగిన ఇష్యూలో ఫ్లోరా గారు ఏడ్చారు. సో ఇక్కడ ఏం జరిగినా ఏడవకుండా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఇది బిగ్ బాస్ హౌస్. సో బిగ్ బాస్ హౌస్లో బీ స్ట్రాంగ్. ఎందుకంటే నార్మల్గా బయట చూస్తూ ఉంటాం, ఏమైనా ఉంటే ఏడుస్తాం, అది ఓకే. సో బిగ్ బాస్ హౌస్కి మీరు వెళ్ళిన తర్వాత అది మనకి ఏదో పాజిటివ్ అవుతుందేమో, సో అలా ఏడిస్తే ప్రేక్షకులు మన మీద కొంచెం సో జాలి చూపిస్తారేమో అని ఇలా చేస్తున్నారని అనుకుంటారని నేను అనుకోను. బట్ అలా చేయడం వాళ్ళని అనక ఏదో రీజన్ ఉంటుంది ఖచ్చితంగా. సో డే 1 డే 2లోనే కదా ఇలాంటివి జరిగినాయి. దాని తర్వాత హౌస్లో అందరూ వచ్చారు, ఓదార్చారు, ఏంటి 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 అని చెప్పి అందరూ అడిగారు. సో అలా అందరూ వచ్చి అడిగారు ఆ చిన్న టాపిక్. దాని తర్వాత ఎవరైతే దానికి తగ్గిన సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని అడిగారు, డిస్కస్ చేసుకున్నారు, అంతా అయిపోయింది, అక్కడితో ఖతం. సో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఎవరితో జరిగింది, దాని యొక్క సూపర్వైజర్ ఎవరు, సూపర్వైజర్ ఇన్ ద సెన్స్ ఆ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో వాళ్ళు ఈ ముగ్గురితోనే డిస్కషన్ అవ్వాలి. మళ్ళీ అందరూ వచ్చి వాళ్ళకి వేరేలా టాలరేట్ చేయడం, సో వీళ్ళకి వేరేలా టాలరేట్ చేయడం, సో ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఏంటంటే డిస్కషన్ పెరుగుతూ వెళ్తుంది. సో అదంతా ఏంటంటే నెగిటివ్గా టాలరేట్ అవుతుంది. ప్రేక్షకులు చూస్తున్నారు బిగ్ బాస్ హౌస్ని, ఓకేనా. సో అలా చూస్తున్నప్పుడు మనం ఏంటంటే కంటెంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో వాళ్ళు మేబీ క్రియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ డే 2 టాస్క్ అనేది మొదలైపోయింది అనమాట. బిగ్ బాస్ అనేది సూపర్ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటనేది కూడా మన వీడియోలో చెప్తాను. సో మళ్ళీ 2 డిస్కషన్స్ అయిపోయినాయి. 3rd డిస్కషన్ ఎక్కడ జరిగిందంటే తనుజ గారికి, దాని తర్వాత మన మాస్క్ మ్యాన్ హరీష్ గారికి, తనుజ గారికి కిచెన్ రూమ్ దగ్గర చిన్న డిస్కషన్ జరిగింది. సో ఆ డిస్కషన్ నేను అప్పుడు 24/7 లైవ్ చూస్తున్నాను అనమాట. దగ్గర 4 o'clock అలా డిస్కషన్ జరిగింది. సో వీళ్ళకి ఏం జరిగింది అంటే డీమాన్ పవన్ గారు కూడా ఉన్నారు అప్పుడు అక్కడ. డీమాన్ పవన్ కూడా ఉన్నారు, ఇంకా 2-3 ఉన్నారు. సో మెయిన్ వీళ్ళ ముగ్గురికి జరిగింది. మాస్క్ మ్యాన్ హరీష్, డీమాన్ పవన్, తనుజ గారికి. ఈ తనుజ గారు ఏమంటారంటే ఆ సైజ్ కప్ ఏదైతే ఉందో సరిపడా 3 cups వేసాను, అందరికీ సరిపోతాయని అంటారు. మాస్క్ మ్యాన్ హరీష్ గారు వచ్చేసామో అంటే ఆయన హౌస్ అంటే ఆయన ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కదా. సో వాళ్ళ ఇంట్లో ఎలా అయితే క్యాలిక్యులేషన్ చేస్తారో ఆయన ఆ క్యాలిక్యులేట్ ఇది సరిపోతున్నట్టుగా చెప్పారు. ఇంకో 1 cup 1/2 cup వేస్తే బాగుంటుంది అంటే సరే, ఇప్పుడు మిగిలిపోయింది అనుకోండి, ఈవినింగ్ తింటారు కదా. సో అలా ఆ ఉద్దేశంతో చెప్పారు. ఆవిడేమో తనుజ గారు లేదు సరిపోద్ది, ఐఆమ్ ద పర్ఫెక్ట్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈలోపు డీమాన్ పవన్ ఎంటర్ అయ్యి ఇంకో 1/2 cup వేయండి, తప్పేముంది, మిగిలితే ఈవినింగ్ తింటాము సో అన్నట్టుగా చెప్పారు. ఇంకా ఆవిడ కూడా కాంప్రమైజ్ అయ్యే ముందు ఇక్కడ తనుజ గారికి దాని తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ గారికి చిన్న డిస్కషన్ జరిగింది ఇక్కడ వాళ్ళిద్దరికి. సో ఏం జరిగిందంటే తనుజ గారు మాస్క్ మ్యాన్ హరీష్ గారికి చిన్న డిస్కషన్ ఏం జరిగిందంటే ఆ మాట తీరు నచ్చలేదు అన్నట్టుగా మాస్క్ మ్యాన్ హరీష్ గారు తనుజ గారికి ఆన్సర్ ఇచ్చారనమాట. సో తర్వాత అంతా నార్మల్ అయిపోయింది, అక్కడ పెద్ద క్లాషెస్ ఏం జరగలేదు. బట్ ఎవ్రీథింగ్ చిన్న పాయింట్ కూడా క్యాలిక్యులేటెడే. సో ఆ చిన్న పాయింట్నే మన నామినేషన్స్లో చిన్న క్లూ కూడా తీసుకొని నామినేట్ చేస్తారు, ఓకేనా. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు నామినేషన్ ఎలా జరుగుతుందో. సో డే 2నే స్టార్ట్ అయింది కాబట్టి ఒక చిన్న రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో హ్యామర్తో కొన్ని ప్లేట్స్ అక్కడ పెట్టారు, ఇక్కడ డివైడ్ చేశారనమాట ఇద్దరిని. సో టెనెంట్స్ డివైడ్ అయ్యారు, హౌస్ ఓనర్స్ డివైడ్ అయ్యారు. సో ఇక్కడ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో 9 పీపుల్స్ వాళ్ళు హౌస్ ఓనర్స్నేమో కామనర్స్ని చేశారనమాట. సో ఈ డిస్కషన్లో అలా జరుగుతాయేమో. ఆల్రెడీ సంజన గారు నామినేటెడ్లో ఉన్నారు, బట్ అయినా కూడా సంజన గారిని నామినేషన్లో పెట్టారు. మళ్ళీ సెకండ్ నామినేషన్ ఎవరు వెళ్ళారంటే కనుక ఆవిడ తనుజ గారు, ఓకేనా. ఆల్రెడీ ఫుడ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా తనుజ గారు. ఈవిడ్ని నామినేట్ చేసింది ఎవరు అంటే మన శ్రీజ దమ్ము, ఈవిడ నామినేట్ చేశారు. సో ఈవిడ నామినేట్ చేస్తూ చాలా హెవీ పాయింట్స్
ఎస్కలేట్ చేశారనమాట. సో ఫుడ్ రిలేటెడ్గా. ఎందుకంటే ఈ తనుజ గారికి దాని తర్వాత మన శ్రీజకి ఈ ఫుడ్ దగ్గర బాగా ఫుల్ డిస్కషన్ జరిగిందనమాట. సో ఆల్రెడీ ఫుడ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ప్రియా గారు, ఆవిడ కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు. సో దాని తర్వాత మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు కొన్ని పాయింట్స్ డిస్కస్ చేశారు. ఎవరికి మధ్య కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు మన నామినేట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో శ్రీజ గారు, నామినేటెడ్ ఎవరైతే ఉన్నారో తనుజ గారు, వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతున్నప్పుడు సో కొన్ని ఎస్కలేషన్స్ని పాయింట్స్ని వీళ్ళు చెప్పారనమాట. డీమాన్ పవన్ కూడా చెప్పారు. సో మేము ఓనర్స్ కదా, అంటే డీమాన్ పవన్ శ్రీజ వీళ్ళు ఓనర్స్ కదా అప్పుడు స్కిప్ జరుగుతున్న దాంట్లో. సో వాళ్ళు ఏంటంటే చేయాలి కదా, ఓనర్స్ చెప్పినట్టు వినాలి ఆబ్వియస్లీ. సో అలా వినట్లేదు, నచ్చింది చేయట్లేదు. బట్ నచ్చింది చేసినా చేయకపోయినా బాగుందని చెప్పి మేము తిన్నాము అన్నట్టు వీళ్ళు చెప్పారు. ఆవిడేమంటారు, తనుజ గారు, సో బాగోలేనప్పుడు బాగుందని చెప్పి ఎందుకు తింటున్నారు, ఏమన్నా పాయింట్స్ ఏమైనా ఉంటే రైజ్ చేయొచ్చు కదా, మళ్ళీ బాగుంది అని అంటున్నారు, ఇప్పుడేమో కంప్లైంట్స్ చెప్తున్నారు, బాగుంటే కంప్లైంట్స్ ఎలా చెప్తారన్నట్టుగా ఆవిడ కూడా కొంచెం ఫైర్ అయ్యారు. సో ఈ మధ్యలోనే మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు కూడా కొంచెం గట్టిగా మాట్లాడేసరికి ఆ డిస్కషన్లో ఎవరైతే ఉన్నారో అటు పక్క తనుజ గారు కూడా సీరియస్ అయ్యి గట్టిగానే మాట్లాడారు. ఇటు పక్క నుంచి శ్రీజ గారు ఆల్రెడీ పాయింట్స్ చెప్తానే ఉన్నారు, ఆవిడ నెగిటివ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటని చెప్పి. ఫైనల్గా అది డిస్కషన్ జరుగుతూనే ఉంది. సో ఏం డిస్కషన్స్ జరుగుతుంది, ఇంకా దాని తర్వాత ఏం జరిగింది అనేది మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, మనకి చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా, ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.